నమస్తే అండి. నేను మొన్న హిందీలో ఒక వీడియో చేశానండి. ఈ ఫేక్ జాబ్స్ దానికోసం. ఏంటంటే బేసికల్‌గా మామూలుగా మన తెలుగు వాళ్ళు ఎక్కువగా నష్టపోతున్నాం దీనిలో. సో, ఇక్కడ మీకొచ్చేసి స్క్రీన్ షాట్ పెట్టి దానికి స్టార్ రేటింగ్ ఇచ్చేసి రివ్యూ చేయమని హోటల్సు లేదా ఏదైనా డ్రెస్ మెటీరియల్ ఇంకా ఏదన్నా మెటీరియల్స్ ఇంట్లో హోమ్ నీడ్స్ అలాంటివి మీకు కొంతమంది వాట్సాప్లో ఏజెంట్స్ తయారయ్యి ఆ ఏజెంట్స్ మిమ్మల్ని రీచ్ అవుతారు. మీ నెంబర్ వాళ్ళకి ఎలా వెళ్తుందో తెలీదు. సో వాళ్ళు ఏదో రకంగా మీకు రీచ్ అయ్యి మీరు డైలీ 5,000 సంపాదించుకోవచ్చు, మంచి అవకాశం ఉంటుంది, అది ఇది అని చెప్పి మిమ్మల్ని అప్రోచ్ అవుతారు వాళ్ళు. మీరు వాళ్ళకు ఫస్ట్ ట్రయల్ ఇస్తారు. మీకు ఇలా చిన్న టాస్క్ చేసి చూడండి అని చెప్పి మన బ్యాంక్ అకౌంట్ మీ పర్సనల్ డేటా అంతా తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఏమవుతుంది, మీకు చిన్న టాస్క్ ఇస్తారు. అదే ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేసి దాన్ని స్క్రీన్ షాట్ తీసి లైక్ చేసి ఒక 5 స్టార్ 4 స్టార్ రేటింగ్ ఇచ్చి రివ్యూ చేసి ఆ స్క్రీన్ షాట్ వాళ్ళకి పంపించమంటారు. అలా మీరు పంపింగ్ని వాళ్ళు ఒక 500 రూపాయలు మీకు వేస్తారు. వేసిన తర్వాత ఇంక మీరు డబ్బులు వచ్చినాయి కదా అనే సంతోషంలో మీరు వాళ్ళు చెప్పిందల్లా వింటూ ఉంటారు. చిన్నగా వాళ్ళు దాన్ని మన వేరే అప్లికేషన్స్లోకి తీసుకెళ్ళిపోయి మిమ్మల్ని అక్కడ గ్రూప్లో జాయిన్ చేపిస్తారు. లేదంటే మన వాట్సాప్లోనే గ్రూప్లో ఇది చేస్తారు. చేసి అక్కడ మీకు ఒక ట్యూటర్ని అరేంజ్ చేస్తారు, లేదా మెంటర్ అంటారు. ఆ మెంటర్ని అరేంజ్ చేసి వాళ్ళు చెప్పిందల్లా చేయమంటారు. అవి రిలేటెడ్ ఎట్లా ఉంటాయంటే కొన్ని టాస్కులు ఉంటాయి, ఒక 20 వరకు కొన్నిట్లో ఉంటాయి, కొన్నిట్లో 30 టాస్కులు ఉంటాయి. ఫస్ట్ 10 టాస్కుల వరకు మిమ్మల్ని ఒక 1000 రూపాయలు జస్ట్ మాత్రం 1000 రూపాయలు కట్టి జాయిన్ అవ్వమంటారు. అది మీరు జాయిన్ అయిన తర్వాత ఆ 10 టాస్కులకి మీరు గాను ఒక్కో టాస్క్ 5,000 అలా లెక్కేసుకోండి. సో దగ్గర మీకు 50,000 వచ్చేసినాయి. సో 50,000 వస్తాయి అంటే 1000 రూపాయలు పెట్టినందుకు మీకు 50,000 వచ్చినాయి. కానీ 11వ టాస్క్ వచ్చేప్పటికి అది పెయిడ్ టాస్క్ ఉంటుంది. దానికి వాడు 2 లక్షలు ఏమో ఛార్జ్ చేస్తాడు. ఆ 2 లక్షలకి మీ దగ్గర అకౌంట్లో 1,00,000 ఉంది కాబట్టి ఇంకో 1,00,000 మిమ్మల్ని కట్టమంటాడు వాడు. మనం ఏమవుతాం, టెమిట్ అవుతాం. ఎందుకంటే అప్పుడు 11వ టాస్క్ మీకు దగ్గర ఒక 5 లక్షలకు వస్తుంది. కానీ మీరు 2 లక్షలు అంటే ఇంకో 1,00,000 కడితే మీ దగ్గర 1,00,000 ఉంది, 1,00,000 కడితే మీకు 5 లక్షలు వస్తాయి. అలా వాడు మనకు ఆశ చూపిస్తాడు. అది చూసి మనం టెమిట్ అయిపోయి మనం అక్కడ ఇక్కడ చూసి, ఎందుకంటే దానిలోంచి బయట రావాలన్న ఇది ఉండదు. బయటకు వస్తే సంపాదించిన 1,00,000 పోద్దన్న ఒక ట్రాప్లో పడిపోతాం, పిచ్చిలో పడిపోయి వాడు చెప్పిందల్లా చేస్తాం. మనం చేసి అక్కడక్కడ డబ్బులు పోగు చేసి మనం 1,00,000గా ఇచ్చేది మనకు 5 లక్షలు వస్తున్నాయి అనుకుంటాం. అంటే అప్పుడు మనం కట్టేది 1,01,000 కదా అనుకుంటాం. కానీ ఆ 1,01,000 కట్టిన తర్వాత వాడు 5 లక్షలు వచ్చినాయి అంటాడు. ఆ 20వ టాస్క్ నుంచి 30వ టాస్క్ వెళ్ళలో మళ్ళీ సేమ్ రిపీట్ అవుద్ది. మళ్ళీ పెయిడ్ టాస్క్ వస్తుంది. అట్లాగా 20 టాస్కులలో మీకు 3 టాస్కులు పెయిడ్ టాస్కులు వస్తాయి. ఈ 3 టాస్కుల మీద మీ దగ్గర వాడు తెలియకోకుండానే మిమ్మల్ని వాడు గుంజుతూ ఉంటాడు. ఈ 30 టాస్కులు 3 టాస్కులు కలిపి ఒక దగ్గర ఒక 6 లక్షలు డిమాండ్ చేస్తాడు. ఎవరన్నా ఈ ట్రాప్లో పడి ఇదైతే మీకు 6 లక్షలు మీరు కట్టినందుకు గాను వాడు 15 లక్షల వరకు మీకు ఆశ చూపిస్తాడు. అంటే డబ్బులు వస్తున్నాయి కదా అనుకుంటాం. అది 24 అవర్స్లోనే మీకు రిటర్న్ ఇచ్చేస్తాము, అది ఇదని చూపిస్తారు. బట్ అదంతా నమ్మకండి దయచేసి. టెలిగ్రామ్ గ్రూప్స్లలో మిమ్మల్ని లింక్ కలిపి ఎవరో ఎక్కడి నుంచో తెలియకుండా ఏదేదో లింకులు పంపించేసి మిమ్మల్ని ఆపరేట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు డబ్బులు భయంకరంగా వెళ్ళిపోతాయండి. ఎందుకంటే ఇది ఎవరు చెప్పుకోలేము, వైఫ్కి కానీ పిల్లలకు కానీ లేదా ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కానీ చెప్పుకోలేము. చెప్పుకుంటూ వాళ్ళందరూ చెప్తూనే ఉంటారు, మనం సజెస్ట్ చేస్తుంటారు, ఇవన్నీ చాలా చూసామరా మనం, ఇవన్నీ ఫేక్ ఉంటాయి వద్దురా అని చెప్తారు. కానీ మన మైండ్ అంగీకరించదు. ఎందుకంటే ఫోన్ మన చేతిలో ఉంది, డబ్బులు మనం కట్టాము, మనకు వచ్చే డబ్బులు మనం చూసాం, మన కళ్ళతో అనుకుంటాం. ఆ భ్రమలో ఉండి మనం మోసపోతాం. సో దయచేసి ఎవరు ఇలాంటి జోలికి వెళ్ళొద్దు. అసలు ఇండియాలో ఇలాగా రేటింగ్ ఇచ్చి రివ్యూ చేసి స్క్రీన్ షాట్ పెట్టే టైపు వర్కులు ఏమీ అఫీషియల్ కాదు. సో గవర్నమెంట్ ఏమి అప్రూవ్ చేసినవి కావు, అవి అఫీషియల్ కాదు. వాటిని నమ్మొద్దు, మీరు నష్టపోతారు. దయచేసి నా మాట వినండి. ఈ మెసేజ్ని కొంతమందికి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు చేస్తుంటాను నేను, కొంతమంది అన్న బాగుపడతారు. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.